హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. సజీవ లెక్కలో ఉన్నాను. మీరందరూ కూడా సజీవ లెక్కలో ఉన్నారు అని నమ్ముతున్నాను. సజీవ లెక్కలో ఉంటేనే నా వీడియో చూసే అవకాశం వస్తుంది. నేను కూడా సజీవ లెక్కలో ఉంటేనే మీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడు ప్రభువు. అందుని బట్టి యేసయ్యకే మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఈరోజు అందరికీ షలోం అండి. భారతీ ఛానల్ తరపు నుంచి అందరికీ షలోం. యేసయ్య మనందరికీ సమాధానం కలగజేయను గాక. ఈరోజు అందరం అయితే ఆయన సన్నిధిలో క్షేమంగా భద్రపరచబడినాం కదండి. అందుని బట్టి యేసయ్య నామానికి వందనాలు మరొకసారి చెల్లిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు లేట్ అయిపోయింది కదా, వాగ్దానం చదివి వినిపిస్తాను. మరీ లేట్ చేయకుండా ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ఇది వాగ్దానం అయితే చదివేసినాం కదా ఫ్రెండ్స్. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము. మీరు కూడా వాగ్దానాన్ని చదవండి. వాగ్దానాన్ని చదవని వారి కోసం చెప్తున్నాను. యేసయ్య వాగ్దానాన్ని చదివి వెంబడిస్తే అది క్షేమము మనకే కాబట్టి చెప్తున్నానండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా యేసయ్య దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వాలని అయితే మనము కోరుకున్నాము. భారతీ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళందరినీ యేసయ్య దీవించి ఆశ్రయించుగాక. వారితో మాట్లాడాలని నేను కోరుతున్నాను. యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య ప్రతి హృదయాన్ని కదిలింప చేయాలని అయితే నేను కోరుతున్నాను. కొత్తగా వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూసే మనస్తత్వము మీకు ఉండును గాక. యేసు నామములో వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. సరేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయాలని కోరుతున్నానండి. ప్రభువు మీతో ముఖ్యంగా మాట్లాడాలని ప్రతి వీడియో ద్వారా ఎలాంటి వీడియోనైనా మరి ప్రభు ప్రేరేపిస్తేనే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి చేయాలని మాట్లాడాలని యేసయ్య మీతో మాట్లాడాలని అయితే నేను కోరుతున్నాను. ఎంతోమంది బిడ్డలు చూస్తుండొచ్చు వీడియోస్ని, కాబట్టి వేడుకుంటున్నానండి. చెప్పే ప్రతి ప్రేయర్ టాపిక్, ఒక్క ప్రేయర్ టాపిక్ అయినా, ఒక్క విషయమైనా మీ హృదయాన్ని తట్టాలి అనేసి అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగనమాట. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు, మరి కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మన ఛానల్ నుంచి మరి అందరూ కూడా ప్రార్థన చేయండి. కొత్త విషయాలు, కొత్త నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా క్షేమం కలగాలని అయితే మనము కోరుకున్నాము. క్రైస్తవులు ప్రతి ఒక్కరు భారం కలిగి కోరుకునే వాళ్ళు, నా కోసం ప్రార్థన చేసే వాళ్ళని, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం ప్రార్థన చేసే భారాన్ని యేసయ్య మీలో ఎవరికైనా నింపినట్లయితే మీ కుటుంబాలు మీరు వర్ధిల్లును గాక, ఆశీర్వదించబడును గాక అండి. కంపల్సరీ ఎవరినో ఒకరిని యేసయ్య మేలుకొలుపుతాడు, యేసయ్య పురిగొల్పుతాడు. కాబట్టి ఆయనకే స్తోత్రము, ఆయనకే ఘనత చెల్లిస్తున్నానండి. నేనైతే అలా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే ఆమెన్ అని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ప్రేయర్ టాపిక్ ఏంటంటే అందాల భామలు పసందైన విందులు అంట. ఒక్క నిమిషం. విదేశీయులు, రాయబారులు అంట, వివిధ రంగాల ప్రముఖులు మన దేశానికి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్కు వచ్చిన వాళ్ళ గురించి వివిధ దేశాల నుంచి అందాల భామలు వచ్చారు కదా, సుందరీమణులు
తెలుగులో చెప్పాలి అంటే నాకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్తున్నా ఫ్రెండ్స్. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? కిర్గిస్తాన్, ఆర్మేనియా, కజకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రేలియా, చైనా, మంగోలియా, ఇన్ని దేశాల నుంచి మన రాష్ట్రానికైతే నా ఏమంటారు ఎంపికైన వాళ్ళు, ప్రపంచ బ్యూటీస్లో ఎంపికైన వాళ్ళు వచ్చారు. మనం పేపర్లో చూడడం జరిగింది, న్యూస్లో కూడా చూసినాము. దాని గురించి చెప్తున్నాను. వివిధ ప్రపంచంలో ఉన్న ప్రతి స్థలం నుంచి, ఇంతవరకు నేను చెప్పిన దేశాల నుంచి వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ మన రాష్ట్రాన్ని దర్శించారు, మన దేశాన్ని దర్శించారు. మరి వీరిని ఇప్పుడు మన క్రైస్తవులనేమో చంపేస్తున్నారు, మందిరాలను చంపేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ, ఒకే చోటని కాదు, ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు. కానీ విదేశాలకు ఉన్న ప్రతి ఒక్కటి మనకు కావాలి. మళ్ళీ ప్రతి ఏమంటారు వైపర్తో సహా మనం విదేశాలను ఫాలో అవుతాము. వైఫర్ అయిన మాపులు, ఇది ఏమంటారు, ఇంకా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము విదేశాల నుంచి తెచ్చేసుకుంటాము, ఫాలో అయిపోతాము. మరి క్రైస్తవత్వాన్ని ఎందుకు దాన్ని దూషించడం జరుగుతుంది? అలా జరగకూడదు కదా. మరి విదేశాల నుంచి వచ్చిన బ్యూటీషియన్లు కావాలి, కానీ మనకు మరి క్రైస్తవత్వం చెప్పినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అది విదేశం నుంచి వచ్చిందంటారు క్రైస్తవత్వము అనేది. మరి క్రైస్తవత్వం నుంచి వచ్చిన వాళ్ళు కావాలి, వారు కనిపెట్టిన వస్తువులు కావాలి. ప్రపంచంలో అన్ని స్థలాల నుంచి వచ్చిన వాళ్ళు, వచ్చిన వస్తువులు, వాడే వస్తువులన్నీ కావాలి. కానీ క్రైస్తవులు భారంతో ప్రార్థన చేసి, ప్రతి మనిషి గురించి ప్రార్థన చేసి, ప్రతి వ్యక్తి గురించి దేవుడి దగ్గర మొరపెడితే అది మనకు హేయంగా కనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి కూడా. అందుకే నేను టాపిక్ ఇది తీసుకున్నానండి ఈరోజు. విదేశీ ప్రపంచ సుందరి మనులు మన దేశానికి వచ్చారు, మన రాష్ట్రానికి వచ్చారు, అది సంతోషమే. మరి ఎవరు, మన ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారు చనిపోయినప్పుడు ఎవరు రియాక్ట్ కాలేదు, కానీ ఎవరెవరు రియాక్ట్ అయ్యారో నిన్న ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చిన, అందాల పోటీల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఎంతమంది రియాక్ట్ అయ్యారో, ఎంతమంది విజిట్ చేయడానికి వచ్చారో, కలవడానికి వచ్చారో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఒక మనిషి చనిపోయినప్పుడు మాత్రము రాలేదు. ఆ మనిషిని గురించి మాట్లాడడం కానీ, అంటే మాట్లాడడానికి కూడా మన క్రైస్తవత్వం అనేది అంత నీచంగా ఉంది అని భావించే వాళ్ళ గురించి చెప్తున్నానండి. మరి ఈ ప్రతి ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి మనం యాక్సెప్ట్ చేస్తాము, అన్ని వీటిని వాడుకుంటాము. అందరూ కనిపెట్టిన వస్తువులని, మరి అందరూ ఆచారాలని వాడతాము. అంటే మన భారతదేశం ఐక్యమైన దేశం, ఐక్యరాజ్య సమితి అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేస్తాము. ఇదైతే అందరికీ తెలిసిందే, ఇది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే మరి క్రైస్తవుల గురించి మరి ఎంత చంపేసినా కానీ పట్టించుకోవడానికి కారణం అంతా మనుషుల గురించి ఎంత రెస్పాన్సిబుల్ లేకుండా, బాధ్యత లేకుండా క్రైస్తవులు ఉంటుర్రా అంటే అది కూడా లేదు. క్రైస్తవులు మంచి కోసమే పోరాడతారు. ప్రతి క్రైస్తవులు కూడా మంచి జరగాలని, మనకు మంచి జరగాలి, మన దేశానికి, మన ప్రపంచానికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళలో క్రైస్తవులు కంపల్సరీ ఉంటారు. ఇదైతే అందరికీ తెలుసు. మరి వీళ్ళు రావడము, వీళ్ళని కలవడం ఎంతోమంది జరిగింది. మరి ఇట్లాంటివి కాకుండా ఇలాంటివి జరుగుతూనే యాక్సెప్ట్ చేస్తారు.
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు మన భారతీయులు, మన రాష్ట్రపతులు, మన ప్రధానమంత్రులు అందరూ కూడా. మరి మన దగ్గర నివసించే మనిషి చనిపోతే, మన దగ్గర నివసించే వాళ్ళకి అపాయం జరిగితే రియాక్ట్ అవ్వడం కూడా, చనిపోయారు ఒక వ్యక్తి కాబట్టి ఆ మనిషిని గురించి మాట్లాడడము అయితే జరగదు. మాట్లాడడానికి కూడా ఇష్టపడే వాళ్ళు లేరు అన్నమాట. కానీ ప్రభువు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. తీర్పు దినము వస్తుంది. తీర్పు దినం రోజు మనం లెక్క అప్పచెప్పే పని మనకు ఉంది. కాబట్టి అందరూ గుర్తు చేసుకోండి. క్రైస్తవులు కూడా నెగ్లెక్ట్గా ఉంటారు, వారి గురించి కూడా గుర్తు చేస్తున్నానండి. ఇలాంటివి మన సమాజంలో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరగకుండా మరింత ఘోరంగా క్రైస్తవులని చూడకుండా ఉండాలని మనం క్రైస్తవులని అయితే ప్రార్థన చేద్దాము. ఇతరులు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ప్రపంచం నుంచి వచ్చిన ప్రతి ఆచారాన్ని పాటించడము కాదు, మన మధ్యలో ఉన్న మనుషులకు కూడా వాల్యూ ఇవ్వాలని మనం కోరుతున్నాను నేనైతే. అందరు కోరుకునే వాళ్ళు ఆమెనని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరి గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళు రావడం మనకు ఆయాసకరం అని కాదు, ఇబ్బంది అని కాదు. మన దేశాన్ని సందర్శించడానికి వచ్చడం అది మనకు మంచిదే. కానీ మరి అలాంటి అన్ని దేశాల నుంచి వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో అన్ని మతాలను కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. క్రైస్తవులను మాత్రమే నిందించడం, చంపివేయడము, కొట్టివేయడము, చర్చిలు కూల్చివేయడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, దేని గురించి ప్రార్థన చేద్దాం ఈరోజు. సరేనా ఫ్రెండ్స్, ప్రార్థించే వారందరినీ యేసయ్య లేవనెత్తును గాక అని నేనైతే వేడుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. భారతి ఛానల్ బాయ్.